విద్యార్థుల మీద అత్యంత నీచంగా, దారుణంగా పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారు. సో, ఖచ్చితంగా బీజేపీ మద్దతుంటది. ఇక హెచ్‌సీయూ భూములను వెనక్కి తీసుకునేందుకు పోరాటం ఆపమని చెప్పేసి చెప్తా ఉంది బీజేపీ. సో, మీరు సిద్ధంగా ఉన్నారా అన్నిటికి? విద్యార్థుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. నిబద్ధత ఉన్నది. రేవంత్ రెడ్డి గారే ఓపెన్‌గా చెప్పారు. ఇదే అశోక్ నగర్ సిగ్నల్ దగ్గర విద్యార్థులు వాళ్ళ నిరసన తెలియజేసినప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తే, మీరు పిల్లలకు నిరసన తెలిపే హక్కున్నది. వాళ్ళ రైట్ వాళ్ళు ఉపయోగించుకోనివ్వండి. కానీ వాళ్ళ పైన లాఠీ చేసినట్లయితే తప్పకుండా పనిష్మెంట్ ఉంటదని చెప్పి, ఆనాడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఆయనని బర్తరఫ్ చేసిన సంగతి కూడా మనం మర్చిపోలే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న, పాలక పక్షంలో ఉన్న నిరుద్యోగ యువత పట్ల ఒక సానుభూతి విధానం ఉన్నది కాబట్టే ఇవాళ ఆయన అలాంటి నిర్ణయాలు ఇచ్చారు. ఇవాళ ప్రతిపక్షాలు ఒక డెమోక్రటిక్‌గా పాలన కొనసాగించేటువంటి ప్రయత్నం ఇవాళ ఈ ప్రజాపాలన సర్కార్, ఇందిరమ్మ సర్కార్ చేస్తుందనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీలాగా ముందో మాట, ఎనుకో మాట మాట్లాడే పరిస్థితి లేదు. సెంట్రల్ యూనివర్సిటీలో మీరు చేసినటువంటి ఇబ్బందుల ద్వారా ఎన్నో సార్లు మాలాంటి వాళ్ళం వెళ్ళి ప్రొటెస్ట్ చేశాం అక్కడ. వాళ్ళ పక్షాన నిలబడ్డాం. సో ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు కొన్ని భూములు ప్రైవేటు పరంగా అన్యాక్రాంతం చేస్తూ ఉన్నప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీ భూములు అయి ఉండొచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అయి ఉండొచ్చు, ప్రైవేటు పరం చేస్తూ ఉన్నప్పుడు, దారాదత్తం చేస్తున్నప్పుడు మేము మాలాంటి వాళ్ళం వెళ్ళి అక్కడ నిలబడి కొట్లాడినాం. సో కాబట్టి ఇవాళ మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. 100% విద్యార్థులకి మీరు ఎలాంటి అంటే ప్రతిపక్షాల యొక్క ట్రాప్లో పడకండి. మీకేమైనా ఇబ్బంది ఉంటే, అనుమానాలు ఉంటే ఈ ప్రభుత్వం దగ్గర ఓపెన్గా చర్చించడం కోసం సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేకపోతే పార్టీలో ఇవాళ పార్టీ ప్రెసిడెంట్గా మహేష్ అన్న ఒక విద్యార్థి దశ నుంచి నాయకుడిగా వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు. మీ యొక్క సమస్యలను విలవించండి. 100% వినడానికి పార్టీ సిద్ధంగా ఉంది, ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. తప్ప ప్రతిపక్షాల చేతిలో పడి రాజకీయ కోణంలో వెళ్ళి మీరు కేసులు పెట్టుకొని అమ్మా నాయనకి ఆగం కాకుండా ఉండాలని చెప్పేసి ఇవాళ విద్యార్థులకి విజ్ఞప్తి చేస్తున్న. ఆ భూమి అనేది 100% ప్రభుత్వ భూమే కాబట్టి ప్రభుత్వ కోణంలోనే అది నిర్ణయాలు జరుగుతున్నాయి. ఎక్కడా కూడా ఇకోసిస్టాన్ని దెబ్బతినే విధంగా, ఎన్విరాన్మెంట్ దెబ్బతినే విధంగా, ప్రజా సొమ్ము దుర్వినియోగం అయ్యే విధంగా ఈ ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు చెయ్యదు కూడా. ఎందుకనంటే ప్రతిపక్షంలో మేము ఇవన్నీ చెప్పున్నాం కాబట్టి వాళ్ళ ప్రాక్టికల్గా చేయాల్సిన అవసరం. అంటే హెచ్‌సీయూ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటంటే, ఇప్పుడు విద్యార్థులు ధర్నా చేసినా, ప్రతిపక్షాలు గోలబెట్టినా, సో, ప్రభుత్వ భూమి ఖచ్చితంగా వేలం వేస్తారని చెప్తారా? ఇప్పుడు ఇవాళ సీఎంఓ నుంచి ఒక ప్రకటన ఇంత ముందుకు రిలీజ్ చేశారు మీడియాకు కూడా. సో ఇది పూర్తిగా వాస్తవకమైనటువంటి డాక్యుమెంట్ అని చెప్పి ప్రజల ముందు పెట్టింది. సో మీడియా సోదరులు కూడా ఆ వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇవాళ ప్రజల సొమ్ము ఈ తెలంగాణ ప్రభుత్వం కోసమే ఉపయోగించబడుతుంది తప్ప ఏ రాజకీయ నాయకుని స్వార్థం కోసమో ప్రైవేటు పరం చేయట్లేదన్నది గమనించాల్సినటువంటి విషయము. సో ముఖ్యంగా ఇవాళ ఒక స్కిల్డ్ యూనివర్సిటీ వెళ్ళాలన్నా, ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ జరగాలన్నా కూడా ఇవాళ గచ్చిబౌలిలో పెద్ద స్టేడియం కట్టాం. దానికి అనుబంధంగా ఇంకా కొంత డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ క్షేత్రంలో, ఆ నేపథ్యంలోనే ఇవాళ ఇదంతా బీఆర్ఎస్కి తెలుసు. గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా బీఆర్ఎస్కి ఇవి తెలుసు. కానీ ఇవాళ రాజకీయ కోణంలో మాత్రమే, మేము అధికారంలో లేం కాబట్టి ప్రతిపక్షంలో రాజకీయం చేయాలన్న ఒకే ఒక్క కోణంతోన మాత్రమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇది రాజకీయం చేస్తున్నారు తప్ప వేరే లేదు అన్నది సుస్పష్టము. ఎందుకనంటే నిజంగానే అట్లా ఉంటే కోర్టులు ఊరుకుంటాయని అడుగుతున్నా. కోర్టు ద్వారా కొట్లాడి తెచ్చుకున్నటువంటి ల్యాండ్ని ఇవాళ ఈ ప్రజల కోసం ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం చేయాల్సినటువంటి పరిస్థితి అవసరం ఉండింది కాబట్టి ఆ లైన్లో ప్రభుత్వాల నిర్ణయాలు జరుగుతున్నాయి తప్ప వేరే రకంగా లేదు అన్నది గమనించాల్సినటువంటి విషయం. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇదే సెంట్రల్ యూనివర్సిటీలో ఓబీసీ వాళ్ళ తరపు నుంచి నేను చాలాసార్లు వెళ్ళాను, చాలాసార్లు ప్రొటెస్ట్ చేశాను, చాలాసార్లు ఆ పిల్లల సమస్యల పట్ల నేను మాట్లాడాను. కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఎక్కడా కూడా అలాంటి వాటికి తావునివ్వకుండా ఈ ప్రభుత్వము చాలా నీతిగా, నిజాయితీగా, ట్రాన్స్పరెంట్గా, అకౌంటబిలిటీగా ప్రజలతో ఉండడం కోసం సిద్ధపడుతుంది. విద్యార్థి నాయకులు ఎవరైనా కూడా మీరు వచ్చినట్లయితే నాతో వచ్చినా నేను తీసుకెళ్తాను, లేదు మీరు డైరెక్ట్గా గాంధీ భవన్ వచ్చి మహేష్ అని కలిసినా కూడా ఇబ్బంది లేదు. ఇంకా లేదు మీరు సీఎంను కలవాలనుకుంటే కూడా మా సీఎం గారు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. రేషన్ బియ్యం విషయానికి వస్తే, నిన్న లాంఛనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఏప్రిల్ 1 నుంచి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామంటున్నారు. సో రేషన్ బియ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. నిన్న మోడీ ఫోటో పెట్టలేదు, కనీసం మోడీ గురించి చెప్పట్లేదు. 10,000 కోట్ల రూపాయలు మేము రేషన్ బియ్యానికి ఖర్చు పెడితే కేవలం 2,000 పెట్టుండొచ్చు. ఎందుకు మా కోటా గురించి మీరు చెప్పట్లేదు? అసలు రాష్ట్ర ప్రభుత్వం కోటా ఏందనేది బండి సంజయ్ కామెంట్. ఎట్లా చూస్తారు? ఈ రేషన్కి సంబంధించి గతంలో లొల్లి అయింది, మోదీ ఫోటో వేయాలని చెప్పేసి నిర్మలా సీతారామన్ కూడా గతంలో కామెంట్ చేశారు. ఎట్లా చూస్తారు ఈ బియ్యం గురించి? ఇలా బతుకంతా ఫోటోల కోసం పంచాయతీ ఉంది తప్ప ప్రజల బతుకు గురించి ఆలోచించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే ఈ సందర్భంగా, ఇవాళ పెన్షన్ అనేది ఈ రాష్ట్రంలో 2,000 రూపాయలు చేస్తాం. కేంద్రం నుంచి వచ్చే పెన్షన్ ఎంత? 200 రూపాయలు.
200 నువ్వు ఇస్తే ఈ రాష్ట్రము 1800 కలిపి పింఛన్ ఇస్తున్నది. మరి ఇది కూడా మోదీ ఫోటో ఏమంటారా? చెప్పాలా? కాబట్టి వాళ్ళ ఫోటోల పంచాయతీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సంకీర్ణ ప్రభుత్వంలో ఇవాళ మీరు ఆ ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మేము ఈ రాష్ట్రం నుంచి రూపాయి పంపిస్తే 30 పైసలు ఇస్తున్నావు కదా, మరి నా 70 పైసలు ఏవి? ఎవరికి ఇస్తున్నావు? నా 70 పైసలు తీసుకెళ్ళి బీహార్ వాళ్ళకి ఇస్తున్నావు. బీహార్లో మరి మా ముఖ్యమంత్రి ఫోటో పెడుతురా మీరు? పెట్టాలి కదా. మరి ఈ రాష్ట్ర సొమ్ము తీసుకెళ్ళి ఆడ పెడుతున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో బీహార్లో పెట్టండి. అట్లనే మిగతా వాళ్ళు పాటిస్తారు. సో ఫోటోలు పెట్టడానికో ఇంకోటి చేయడానికో మాకు ఎలాంటి భేషజాలు లేవు. కానీ అది అధికారులు ప్రోటోకాల్లో వాళ్ళు చేయాల్సినటువంటి పనులు. రెండో విషయం ఏంటంటే రేషన్కి సంబంధించి ఇవాళ మేము సన్న బియ్యముతో కూడినటువంటి, అంటే రేషన్ ఇస్తే ఒకప్పుడు బియ్యాన్ని తీసుకెళ్ళి పక్క షాప్లో అమ్ముకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. లేదా దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి మళ్ళీ ఇంకొకరికి రీసైక్లింగ్ చేసి అది బిజినెస్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ గమనించినటువంటి ప్రభుత్వం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఒక నోట్ తయారు చేసి ఇది ఉపయోగపడాలి పేదవాడికి. మనం రేషన్ ఇస్తుందే పేదవాడి బతుకులు ఆకలి దప్పికలు తీరాలన్న ఉద్దేశంతో ఇస్తున్నాం కాబట్టి సన్న బియ్యం అయితే యూటిలైజ్ అవుతుంది. మన దగ్గర పండుతున్నాయి. పండేటువంటి దానిని నా రాష్ట్ర ప్రజలకే ఇస్తాను తప్ప ఇంకొకరికి ఇచ్చి నేను మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని నిన్న పండగ పూట ఉగాది పండగ రోజు తెలుగు తొలి సంవత్సరం దినంగా మనం చెప్పుకుంటాం కాబట్టి నిన్న ప్రారంభించారు. ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. వాస్తవం చెప్పాలనుకుంటే ఇవాళ రేషన్ షాప్ డీలర్లకి 1వ తారీఖు నుంచి యాక్చువల్గా ఏప్రిల్ 1 నుంచి మొదలు పెట్టాలన్న ఉద్దేశం ఉండింది. పండగ అని చెప్పి నిన్న మొదలు పెట్టారు. ఇవాళ ఈ బియ్యం మీద రాజకీయం చేయాలంటుంటే మీకు మీ చిత్తశుద్ధిని ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల పట్ల బైఫర్గేషన్ యాక్ట్లో పొందుపరిచిన అంశాల పట్ల మీ యొక్క చిత్తశుద్ధిని తేల్చండి. అట్లాగే ఇవాళ హౌసింగ్ స్కీమ్కి సంబంధించి కేంద్రం నుంచి వచ్చేటువంటి వాటిని ఈ రాష్ట్రం యూటిలైజ్ చేసుకున్నటువంటి కూడా ఓపెన్గా చెప్తుంది ప్రభుత్వం. చెప్పింది కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి మనకి ఇన్ని ఇండ్లు శాంక్షన్ అయ్యి ఉన్నాయి. వీటి నేపథ్యంలో వచ్చినటువంటి డబ్బులకు ఇంకా కొంత మనం యాడ్ చేసినట్లయితే ప్రజలకి ఇంకింత మనం మేలు చేయగలుగుతాం. అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసినప్పుడే ఈ దేశం సంక్షేమం వైపుకు వెళ్తుంది సంక్షోభం నుండి. కాబట్టి అది మర్చిపోయి కేవలం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రమే అత్యధిక నిధులు ఇస్తూ మీరు ఈ ప్రజల్ని మోసం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా వాటా వెళ్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ మీరు మాకు ఇచ్చే కేటాయింపుల్లో కోత విధిస్తున్నారు. కాబట్టి పదే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఢిల్లీ 40 సార్లు తిరిగారు. ఢిల్లీ 40 సార్లు పోయినప్పుడు ఎన్ని అంశాల పట్ల మీకు రిప్రజెంటేషన్ ఇస్తే ఎంత మంత్రులు స్పందించారు, ఎన్ని నిధులు తిరిగి తీసుకొచ్చారు? ఈ రాష్ట్రం నుంచి ఇవాళ ఒక బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నాడు. ఇవాళ ఒక టూరిజంకి సంబంధించి ముందు పనిచేస్తున్నారు. హోంశాఖకు సంబంధించినటువంటి మీరు ఉన్నారు. మరి మీరెందుకు ఏం చేయలేకపోతున్నారు? ఈ రాష్ట్రంలో రావాల్సిన వాటి పట్ల మీ చిత్తశుద్ధి ఏందో చెప్పండి. ఈ రాష్ట్ర బిడ్డగారా? ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లు వేయలేదా? ఈ రాష్ట్రంలో మీ భాగస్వామ్యము మీకు అవసరం లేదా? ఈ రాష్ట్ర ప్రజల భాగస్వామ్యం అవసరం లేదా? సో ఇలా తెలంగాణ లేకుండానే ఈ దేశం ఉందా? ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫోటో పెట్టాలన్న పంచాయతీ బంద్ చేసి తెచ్చేటువంటి నిధులు మీ చిత్తశుద్ధి చాటండి. సో 100% ఇవ్వండి. 100% ఈ ప్రభుత్వం అప్పుడు అన్నీ చేస్తుంది మీకు. ఇవాళ ఇచ్చే అరకొర నిధులతోన మీరు మావి పెట్టలేదని పంచాయతీ పెడితే ఇది గిల్లికి ఏమంటారు గల్లీ పంచాయతీ అయితే తప్ప దీనివల్ల ఎలాంటి ఒక పొలిటీషియన్గా మెచ్యూర్డ్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కూడా వాళ్ళ ఇళ్ల నుంచి ఎవరు ఇవ్వట్లేదు. ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బుల ద్వారానే సంక్షేమం అందించాల్సిన బాధ్యత ఇది రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కుగా ఇవాళ ఈ సమాజం చూస్తుంది. కాబట్టి కేవలం కాపలాదారు మాత్రమే ప్రధానమంత్రి ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కాపలాదారుతనం చేసేటువంటి మీరు ప్రజల సంక్షేమాన్ని ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా కేర్ఫుల్గా ఎవరి వాట ఎంత వెళ్తున్నది తిరిగి ఎంత ఇస్తున్నాము అందులో మీ చిత్తశుద్ధి చాటనని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. యూపీఏ 1 and 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు రాష్ట్రాలకి 100% ఇచ్చినారు. ఇవాళ మీరు అలా ఉందా? 40-60% రేషియో మీరు చేశారు. 40% కేంద్రం ఇస్తే 60% దానికి కాంట్రిబ్యూషన్ రాష్ట్రం చేసుకునే పరిస్థితికి మీరు తీసుకొచ్చారు. నిధులు తగ్గించున్నారు. కాబట్టి ఇవాళ మీరు పదే నీతులు చెప్పే ప్రయత్నం బంద్ చేసి మనకు రావాల్సినటువంటి వాటిపైన మీ చిత్తశుద్ధిని చాటండి అని బండి సంజయ్ గారికి సందర్భంగా ఆయనకి డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈ రాష్ట్రం నుంచి ఇవాళ విద్యా సంస్థలు పెద్ద ఎత్తున కావాలని అడుగుతున్నాం. నవోదయ కావాలని అడుగుతున్నాం. అవి తీసుకొచ్చే దాంట్లో మీ చిత్తశుద్ధి చాటండి. అవి తీసుకురండి. తీసుకొచ్చి అప్పుడు మేము మోదీ గారి పెద్ద ఫోటో వేస్తాం అప్పుడు మీకు. ఎందుకంటే మన దగ్గర నిరుద్యోగం ఎక్కువ ఉన్నది. ఉద్యోగ కల్పన చేయడం కోసం ఈ ప్రభుత్వము తన వంతు ప్రయత్నం చేస్తుంది. వచ్చేటువంటి కంపెనీలు వివిధ దేశాల నుంచి వచ్చి ఈ దేశంలో పెట్టాలనుకున్నప్పుడు తెలంగాణకి వెళ్ళండి, మంచి అనుకూలమైన వాతావరణం ఉంది, పరిస్థితులు ఉన్నాయని చెప్పండి. నరేంద్ర మోదీ గారు ఆ పని చేయమని చెప్పండి. ముఖ్యమంత్రి గారు మొన్న వెళ్ళినప్పుడు కూడా చెప్పారు, మాకు సహకరించండి, మా దగ్గర డెవలప్మెంట్ వైపుకి మీ దగ్గరకు వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ని మా దగ్గరికి పంపించండి కూడా చెప్పడం జరిగింది. సో మేము రాజకీయ కోణంలో కాకుండా లౌకికంగా
రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేసినప్పుడే రాష్ట్ర ప్రజలకి బెనిఫిట్ జరుగుతుందని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ దిశగానే అడుగులు పడుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.